హాయ్ నమస్తే. మీరు చూస్తున్నారు జేకే మీడియా. జంగారెడ్డిగూడెంలో పోలవరం ఎమ్మెల్యే సిరిబాలరాజు 100 కార్లతో భారీ ర్యాలీగా ఏలూరుకు బయలుదేరారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి పదవుల కోసం అర్జీలు సమర్పించడానికి 7 మండలాల ముఖ్య నాయకులతో కలిసి ఈ భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిరిబాలరాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు సముచిత న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారని, ఆయన కొందరు తమకు నచ్చిన వారికే పదవులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి వార్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మండలాల్లో కూడా నియోజకవర్గాల్లో కూడా నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఇంకా బలోపేతం చేయడానికి గత 3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ యొక్క ఏదైతే పదవుల కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. దానిలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు 7 మండలాలకు సంబంధించి కుకునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం, టీ నరసాపురం, పోలవరం 7 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులతో, అలాగే 2014 నుంచి కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి 2024లో నా గెలుపుకి కృషి చేసినటువంటి నాయకులతో ఈరోజు నేను వారికి సపోర్ట్ చేస్తూ ఏలూరులో ఈరోజు వారి మండల పదవి, గ్రామ పదవి, నియోజకవర్గ పదవి, జిల్లా పదవి కోసం అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే పోలవరం నియోజకవర్గంలో 2024లో భారీ మెజారిటీతో మా నాయకులు, కార్యకర్తల సహకారంతో గెలవడం జరిగింది. కానీ ఎంత దురదృష్టకరం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క నాయకులకి కూడా ఈ పదవుల గురించి కానీ, దీంట్లో ఉండేటువంటి ఏదైతే సమాచారాన్ని ఏ మండలానికి కూడా అందించుకోకుండా పెత్తందారి వ్యవస్థ ముందుకు తీసుకొచ్చి మేమే పాలన చేయాలి, మా కులమే ముందుండాలి, మేమే అధికారం ఉండాలి, మా కిందే ఎమ్మెల్యే పనిచేయాలి అనేటువంటి ఒక పెత్తందారి మీద ఈరోజు ఈ 2 ఏళ్లలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది గురి చేస్తున్నారు. కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో కష్టపడినటువంటి జనసేన కార్యకర్తలకి, నాయకులకి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సముచిత స్థానం ఇవ్వాలని. కానీ వారికి సముచిత స్థానం ఈ నాయకులు, ఏదైతే కొంతమంది నాయకులు ఉన్నారో, ఎక్కడిస్తున్నారని ఈరోజు ఈ మీడియా సముఖంగా మేము వారిని ప్రశ్నిస్తున్నాం. గతంలో 2 రోజుల క్రితం మీటింగ్ పెడితే పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి, కార్యకర్తలు కానీ తమకి వ్యతిరేకంగా ఉన్నటువంటి, తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల్ని మాత్రమే పిలవకోకుండా తమ కులాలకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసేటువంటి పార్టీ. కానీ మన నియోజకవర్గంలో ఆ విధంగా లేదు. మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు ప్రత్యేకించి మేము ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఒకటే, జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. ఏదైతే మొన్న మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది బలహీనపడిందని. ఎవరు చెప్పారండి బలహీనపడిందని? ఈరోజు నియోజకవర్గంలో మన జిల్లా స్థాయిలో జనసేన పార్టీ బలంగా ఉండేటువంటి ఏదైతే కాన్స్టిట్యున్సీ, పోలవరం కాన్స్టిట్యున్సీ అని మీ అందరికి కూడా నేను సవాల్ విసురుతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, నాయకులు కలుపుకొని ముందుకు వెళ్తున్నాం. కానీ ఈరోజు మాట్లాడతారు అభివృద్ధి లేదు అని. ఈరోజు అభివృద్ధి లేదని చెప్తే పవన్ కళ్యాణ్ గారి మీద నింద వేసినట్టే.
అలాగే చంద్రబాబు నాయుడు గారు నిందమేసినట్టే ఈరోజు కేవలం పార్టీలో ఎదిగిపోతున్నాడు, పార్టీ బలోపేతం చేస్తున్నాడు, ఎలాగైనా బురద జల్లాలనేటువంటి ఒక అక్కాసుతో పార్టీని కూడా 2 భాగాలుగా చేసి ఈ విధంగా పాలించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన పార్టీ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. పార్టీని కనుక పాడు చేసే వ్యక్తులు కానీ, అలాగే పార్టీలో చీలికలు తెచ్చే వ్యక్తులు కానీ మేము ఎక్కడా కూడా సహించేది లేదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈరోజు భారీగా మేము మా నాయకులతో కార్యకర్తలతో ఏలూరులో ఈరోజు ఏదైతే పదవుల కోసం అర్జీలు ఇవ్వటం జరుగుతుంది. రానున్న రోజుల్లో మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇలాంటి పెత్తందారీ వ్యవస్థకి ఈ రోజు నుంచే పులి స్టాప్ పెడుతూ మేము ఇంకా ముందుకు వెళ్తామని మరొకసారి మీ అందరి నా మీద కావాలనే మన నాయకులే ఈ విధంగా చెడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో సునకానందం పొందుతూ ఎలాగైనా సరే మనల్ని పాడు చేయాలని ఈరోజు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి చాలా ఆనందం పొందుతున్నారు. ఈరోజు వారు చేసేటువంటి ఏదైతే ఈ కక్షపూరిత చర్యలు ఉన్నాయో ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. కానీ ఈరోజు ఎక్కిన చెట్టుని నరికే పరిస్థితి ఈ నాయకులు చేస్తున్నారు. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే అలాంటి చర్యలు పాల్పడుతున్నారో